2029 డిబేట్ లో మీరు మళ్ళీ మీ మాట నిజమైందని చెప్తారు. అసలు రాష్ట్ర రాజకీయాలు కూడా అన్ని ఆమె వైపు చూస్తున్నాయి. మీకు అదొకటి. అసలు హోంమంత్రి గారికి తెలీదా అంటున్నారు. అసలు గతంలో నిమ్మకాయ చినరాజప్ప గారిని, ఇప్పుడు ఉన్నటువంటి అనిత గారు గాని, ఇప్పుడు రాష్ట్రపతి మన దేశానికి ఎలాగో ఒక రబ్బర్ స్టాంపులు అంతే. హోంమంత్రి అన్న పేరే. అధికారం ఎవరు చలాయిస్తారు, అధికారం ఎవరి దగ్గర ఉంటుంది, ఇది మళ్ళీ నేను కొత్తగా డిబేట్ లో చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. గతంలో హోంగార్డ్ ను కూడా మార్చాలంటే ఆ కూడా హోంమంత్రికి లేనటువంటి దాఖలాలు సోషల్ మీడియా వేదికగా గతంలో 2014 నుంచి 19 వరకు ఒక రబ్బర్ స్టాంప్ అని చెప్పి బాహాటంగానే విమర్శించేవారు. ఇప్పుడు అదే పరిస్థితి అండి. అసలు పేరుగా ఏంటంటే మనం ఒక శాఖ ఒక వ్యక్తి కేటాయించాం, ఒక సామాజిక వర్గాన్ని కేటాయించామని చెప్తున్నారు తప్ప హోంమంత్రి బాధ్యతలైనా ఏ మంత్రిత్వ బాధ్యతలైనా నిర్వర్తించేది లోకేష్ గారు మాత్రమే. అందరికీ తెలిసిన విషయం. పన్నుల సన్నగరంలోనే టీడీపీ మొత్తం అలా చంద్రబాబు నాయుడు గారు కూడా సరిపోరండి. లోకేష్ గారి యొక్క నేతృత్వంలోని ఈ రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎవరి మీద లేదండి. ఈ రాష్ట్రం అంతా లోకేష్ గారి మీదే నడుస్తుంది. లోకేష్ గారే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు ఉగాది తర్వాత లోకేష్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అది పేట అధిరోహిస్తారని చెప్పి ఆల్రెడీ టీడీపీ 2029 ఉగాదికా మీరు అనేది? 2026 ఉగాది తర్వాత యువరాజుకి పట్టాభిషేకం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు పోస్టులు కూడా తయారు చేసుకుని ఉంచుకున్నారండి. మరి వాళ్ళ యువరాజుకు వాళ్ళు పట్టాభిషేకం చేయకపోతే మీ యువరాజు చేస్తారేంటి పట్టాభిషేకం అని చాలా మంది ప్రశ్నిస్తా ఉంటారు. వాళ్ళ యువరాజు టైం పడుతుందిలేండి. ఆయన 15 సంవత్సరాలు నేర్చుకునే